పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయము. మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి. వారికి కుమార్తెలు పుట్టిరి. దేవపుత్రులు వారి సౌందర్యమును చూచి వారిలో తమకు నచ్చిన వారిని పెండ్లి ఆడిరి. కానీ దేవుడు, నా ఆత్మ మనుషునితో ఎల్లప్పుడూ వాదించదు. అతడు భౌతిక దేహమును ధరించిన దుర్బల ప్రాణి. నరుడు 120 ఏండ్లు మాత్రమే బ్రతుకును అని తలంచెను. ఆ రోజులలో భూమిపై నెఫీలీయులను మహాకాయులు ఉండిరి. దేవపుత్రులు మానవ స్త్రీలను కూడగా జన్మించిన వారే ఈ మహాకాయులు. వారే ప్రసిద్ధులైన పురాతన వీరులు. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయవలననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు పరితాపము నుండి హృదయంలో నొచ్చుకొనెను. అంతట దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకెడు పురుగులతో, పక్షులతో సైతము భూమి మీద కానరాకుండా మొదలంటా తుడిచివేయుదును. ఈ మానవులను సృజించినందులకు చింతించుచున్నాను అని అనుకొనెను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. నోవా వంశ చరిత్ర ఇది. నోవా నీతిమంతుడు, తన కాలము వారిలో ఉత్తముడు, దేవునకు సహచరుడై జీవించెను. అతనికి షేము, హాము, యాఫేతు అను 3 కుమారులుండిరి. భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించుకొనుచుండిరి. దేవుడు పరిశీలించి చూచెను. భూలోకము పూర్తిగా చెడిపోయెను. సర్వమానవులు దుష్టులైరి. దేవుడు నోవాతో ఇట్లనెను, మానవులకు చివరి గడియలు సమీపించినవి. వారి మూలమున భూలోకము హింసామయమైనది. వారిని సర్వనాశనము చేయవలనని నిశ్చయించుకొంటిని. చితిసారకపు చెట్టు కొయ్యతో నావను నిర్మింపుము. దానిలో గదులను ఏర్పరచుము. నావకు లోపల వెలుపల కీలు వేయుము. ఈ విధముగా ఓడను చేయుము. ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ఓడకు పైకప్పు ఉండవలేను. అది పూర్తి అయిన తరువాత పైనుండి ఒక మారు క్రిందకి కిటికీ వాలునట్లు చూడుము. ఒక ప్రక్కన తలుపును అమర్చుము. ఓడకు పైభాగమున ఒక అంతస్తు, నడుమ ఒక అంతస్తు, కింద ఒక అంతస్తు ఉండునట్లు చూడుము. ఆకాశము కింద ప్రాణమున్న ప్రతి శరీరి నాశనమగునట్లు నీటిలో భూమిని తెప్పతేలింతును. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి నాశనమైపోవును. కానీ నేను నీతో వడంబడిక చేసుకొందును. నీవు ఓడలోనికి వెళ్ళెము. నీవే కాదు, నీ భార్య, నీ కొడుకులు, కోడండ్రు అందరూ ఓడలోకి రావలేను. నీతో పాటు బ్రతికి ఉండుటకు ప్రతి జాతి ప్రాణులను 2 చొప్పున ఓడలోనికి కొనిరమ్ము. వాటిలో ఒకటి ఆడది, మరి ఒకటి మగది అగునట్లు చూడుము. అన్ని రకముల పక్షులు, మృగములు, ప్రాకేడి పురుగులు ఒక్కొక్క జంట చొప్పున బ్రతుకుటకై నీ యొద్దకు చేరును. నీవు అన్ని విధములైన ఆహార పదార్థములను సేకరించి ఓడలో నిలువ చేయుము. ఆ ప్రాణులకును నీకును అవియే ఆహారమగును. నోవా ఏ మరుపాటు లేకుండా దేవుని ఆజ్ఞాపించినట్లే చేసెను. ఆమేన్.